నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి పార్టీ కార్యాలయాల రగడ మొదలైంది. ఈ పార్టీ కార్యాలయాలకు సంబంధించిన భూములకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ పెను దుమారమే లేపాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్కు అంటే ముందు నుంచే అనేక సార్లు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రస్తుత మంత్రి, అప్పటి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ భూములను కోట్ల రూపాయల విలువ చేసే భూములను కబ్జా చేసి వారి కార్యాలయాలను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు నిర్మాణం జరిగింది. వీటిని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా కూల్చేస్తాం, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కబ్జా పెట్టిరని చెప్పి గతంలోనే ఆరోపణ చేసిండ్రు. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఎలక్షన్స్ ముందు ఏదైతే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా అయినప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అంశాన్ని పలుసార్లు ప్రస్తావించారు. సో ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి ప్రధానమైన రహదారి, నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్ళే ప్రధానమైన రహదారి వెంటనే ఈ యొక్క ఎకరం భూమిని గతంలో టీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు దీనికి ఒక సపరేట్గా జీవో తీసుకొచ్చి ఆ జీవోని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించారు. సో ప్రస్తుతం ఈ కార్యాలయాలన్నింటినీ కూడా తొలగించాలని గతంలో వ్యాఖ్యానించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన కొన్ని అఫీషియల్ కార్యక్రమాలు, ఏవైతే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కూడా ఇక్కడికి వచ్చి అనేక సార్లు అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మున్సిపల్ అధికారులకు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్కి కావచ్చు, మున్సిపల్ సిబ్బందికి కావచ్చు, ఆయన కమిషనర్కి కూడా డైరెక్ట్ ఆదేశాలు జారీ చేసి ఏంటంటే నల్గొండ జిల్లా కేంద్రంలో వందల కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీగా మారిందో ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయం నిర్మించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం కూడా తొలగించేసి బిస్మింటల్ చేసి దీన్ని అవసరానికి ఉపయోగించుకోవాలని చెప్పి ఆయన ఇప్పటికే వ్యాఖ్యానాలు చేశారు. సో ఈ వ్యాఖ్యల మీద ఇప్పటికే పెద్ద రాజకీయ దుమారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ భూమి ఏదైతే ఉందో ఇది ఆగ్రో సంస్థకు సంబంధించిన భూమి. దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టాలనుకున్నప్పుడు వాళ్ళు చేసిన జీవో కావచ్చు, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఎకరం భూమి వీళ్ళు ఆ యొక్క జీవో ద్వారా వీళ్ళు కొంత చలాన్ కట్టి దాదాపు ఇది మనం చూడవచ్చు. ఈ భూమికి సంబంధించి ఇది మొత్తం కూడా 2.5 ఎకరాలకు సంబంధించిన భూమి. అయితే ఇక్కడ దాదాపు 1 ఎకరం భూమి మాత్రమే బీఆర్ఎస్ కార్యాలయానికి వారు అప్పట్లో కేటాయించుకోవడం, ఇక్కడ నిర్మాణం కూడా చేపట్టారు. కానీ ప్రస్తుతం అప్పుడు అధికారంలో ఉన్న ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా ఈ ఎకరం భూమితో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న ఇంకొక అరెకరం, దాదాపు ఇది 1.5 ఎకరం కంటే ఎక్కువ భూమి ఇక్కడ ఉంది. ఈ 1.5 ఎకరాలకు సంబంధించిన భూమికి సంబంధించి అయితే ఇది దాదాపు ఒక 50,000 గజం అనుకుంటే కనుక దాదాపు ఇది మొత్తం కూడా 60 కోట్లకు సంబంధించిన ఆస్తి. సో ఇక్కడే ఈ కార్యాలయానికి సంబంధించి ఇక్కడ ఒక మీటింగ్ హాల్, ఇదంతా కూడా మీటింగ్ హాల్ మనం చూడవచ్చు. ఇది పూర్తిగా ఈ షెడ్ మొత్తం మీటింగ్ హాల్. అదేవిధంగా ఇది మొత్తం పార్టీ కార్యాలయానికి సంబంధించిన బిల్డింగ్. ఈ బిల్డింగ్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించి ఇది అవసరమైతే ఆసుపత్రులకు లేదంటే ప్రభుత్వ సంస్థలు ఏవైతే స్కూల్స్, హాస్టల్స్ ఉన్నాయో వాటికి వినియోగించాలనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ఆరోపణ. మొత్తానికి దీన్ని తొలగించాలి. వందల కోట్ల రూపాయల భూమిని టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా అప్పనంగా అప్పచెప్తారు? కేవలం దీనికి అప్పుడున్న జీవో ప్రకారం ఈ ఎకరం భూమికి బీఆర్ఎస్ నేతలు చెల్లించింది ఎంత అంటే కేవలం 3.5 లక్షలు, 3.60 లక్షలు. ఈ 3.5 లక్షలతోటి దాదాపు ఈ 2 ఎకరాలు, ఎకరంన్నర కంటే ఎక్కువ భూమి ఇక్కడ ఇదంతా కూడా ఉంది. ఇందులోనే హాలు, ఇందులోనే కార్యాలయానికి సంబంధించిన చూడవచ్చు మనం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఇట్లా మొత్తం కూడా కార్యాలయాన్ని అయితే గతంలో నిర్మించారు. ఎక్కడ కూడా లేని విధంగా ఇక్కడున్న అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని ఇది ఎక్కడా లేని విధంగా నల్గొండలో నిర్మాణం చేపట్టాలని ఆయన సొంత నిధులు కొంత, పార్టీ ఇచ్చిన ₹1 కోటి పాటు ఆయన కొంత దీనికి స్పెండ్ చేసి దీన్ని ఇక్కడ పెద్దగా కట్టించి దీన్ని ఇక్కడ నిర్వహించారు పార్టీ కార్యాలయంగా. సో అయితే దీన్ని అధికారికంగా ప్రారంభించినప్పటికీ కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడైతే మంత్రి అయ్యారో, మంత్రి కాకముందే ఆయన అనేక సార్లు ఆరోపణలు చేశారు. మంత్రి అయిన తర్వాత మాత్రం స్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యాలయం ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు, దీన్ని ఏదైనా ప్రభుత్వ హాస్టల్కి కానీ, స్కూల్కి కానీ లేదంటే ఆసుపత్రికి కానీ వినియోగించుకోవాలి, దీన్ని లేదంటే బిస్మింటల్ చేసి పారేయండి అని చెప్పి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఒకసారి కాదు దాదాపు మంత్రి అయిన తర్వాత కూడా 4 సార్లు దీనిపైన ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపైన ఎలాంటి స్పష్టంగా అంటే పేపర్ మీద పెట్టకపోవడం, కేవలం మాటలతోనే అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో కొంత ఆలస్యం అవుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఎందుకోసం అంటే
ఈయన ప్రస్తుతం ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. మొన్న తాజాగా జరిగిన జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలో జరిగిన ఒక సమావేశం కావచ్చు, మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన ఒక శంకుస్థాపన కార్యక్రమంలో కూడా మున్సిపల్ అధికారులకు, కమిషనర్కు, అదేవిధంగా కలెక్టర్కు స్పష్టంగా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను అమెరికా నుంచి ఆగస్టు 11వ తారీఖు వరకు ఇక్కడికి వస్తాను, నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఈ కార్యాలయం ఉండకూడదు అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో వెంటనే మున్సిపల్ సిబ్బంది కూడా ఎవరైతే బిస్మింటల్ చేసే విభాగం ఉంటుందో వారికి మంత్రి ఇచ్చిన ఆదేశాలను వారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే దీన్ని ఎప్పటి వరకు స్టార్ట్ చేస్తారు, ఇది చేస్తారా, ఇది నిబంధనల మేరకు ఉందా, నిబంధనల మేరకు లేదా, దీన్ని ఎకరమే ఇస్తే ఎకరంన్నర కంటే ఎక్కువ కబ్జా చేసి పార్టీ కార్యాలయం నిర్మించారా అనే అంశాలను కనుక పక్కన పెడితే కేవలం ఈ పార్టీ కార్యాలయాలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇది పెద్ద ఎత్తున ఇప్పుడు ఇక్కడ చర్చ జరుగుతోంది. ఈ నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ కావచ్చు, సిపిఎం కమ్యూనిస్టు పార్టీలు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనిపైన చర్చించుకుంటున్నారు. ఇది కేవలం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ భూపాల్ రెడ్డి మీద ఉన్న కొంత అసహనం కావచ్చు, దాన్ని ఈ పార్టీ కార్యాలయాన్ని బిస్మింటల్ చేసే వ్యవహారం చేస్తున్నారని వాళ్ళు అనుకోవడం. మరోవైపు వితిన్ ద టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కేవలం కంచర్ల భూపాల్ రెడ్డికి ఉన్న నోటి దురుసు ఏదైతే ఉందో దానివల్లనే మంత్రి కోమటిరెడ్డి దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని ఇది కూలగొట్టేందుకు ఆయన కూడా చర్యలు పూనుకుంటున్నారని చెప్పి వితిన్ ద టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు, ఎవరైతే గతంలో మాజీ ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అదే చర్చించుకుంటున్నారు. కేవలం ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నోటి దుర్సే దీని అంతటి కారణం అవుతుంది తప్ప దీన్ని పట్టించుకునే అంత పెద్ద అంశం కాదు. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు వారికి సంబంధించిన జీవోలు వారికి ఫేవర్గా తీసుకొని అనేక కార్యకలాపాలు నిర్వహించారు. కానీ ఇక్కడ మాత్రమే ఎందుకు ఇది ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ ఎందుకు రాజకీయ దుమారం అంటుకుంటుందంటే కేవలం ఇక్కడున్న నాయకులకు సఖ్యత లేకపోవడం, ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నోటి దురుసు కారణంగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిపైన మరింత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీన్ని ఏదో ఒకటి చేసేంతవరకు ఆయన విశ్రమించారని చెప్పి కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. అయితే మరోవైపు నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మాడుగులపల్లిలో హాస్టల్ కస్తూర్బా గాంధీ విద్యాలయం ఏదైతే ఉందో అక్కడ విద్యార్థులకు కనీస వసతులు లేక, వారికి బిల్డింగ్ లేక 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు పాఠశాలకు రాలే ఇప్పటి వరకు. దానిపైన సుమన్ టీవీ పెద్ద ఎత్తున ఐటమ్స్ చేసింది. దానిపైన భారీగా స్పందిస్తున్నారు. అక్కడ ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఆ సమస్యను వెలికి తీసిన వారు లేరు, అది అధికారులు పట్టించుకోవడం లేదని. సో సుమన్ టీవీ 1కి 4 ఐటమ్స్ అక్కడ చేయడం ద్వారా అక్కడున్న విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ఈ టీఆర్ఎస్ ఆఫీస్, ఈ బీఆర్ఎస్ ఆఫీస్ ఏదైతే ఉందో దీన్ని కూల్చే బదులు ఆ మాడుగులపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు అప్పచెప్పినా కనీసం ఇందులో తరగతులు నిర్వహించుకోవచ్చు. వాళ్ళు ఒకే తరగతి గదిలో కేవలం 10వ తరగతికి సంబంధించిన 40 మంది విద్యార్థులు స్కూల్లో మొత్తం చుట్టూ బెంచీలు పెట్టుకొని మధ్యలో టీచర్ వచ్చి క్లాస్ చెప్తుంటుంది. ఆ క్లాస్ బెంచ్లు కూడా పెట్టెలు కూడా ఆ స్టేజ్ మీదనే ఉంటాయి. టీచర్ వచ్చి క్లాస్ చెప్పడం, పిల్లలు అందులోనే పడుకోవడం, అందులోనే తినడం, వర్షానికి బట్టలు అందులోనే ఆరేసుకోవడం, ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఉంది, మాడుగులపల్లికి సంబంధించిన కస్తూర్బా గాంధీ. సో ఆ పిల్లలకు దీన్ని అప్పచెప్పినా కానీ కనీసం పిల్లలకి ఒక షెల్టర్ ఉంటుంది, మంచి చదువును అందించవచ్చు. ఇది రాబో తరానికి కాబోయే భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఒక విద్యాలయాన్ని దీన్ని తీర్చిదిద్దవచ్చు. కానీ ఇది ఎవరి ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం, లేదంటే ప్రజాధనాన్ని కూల్చి కోట్ల రూపాయలను నష్టం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి వాళ్ళు అభిప్రాయపడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు. ఇంకా దీనిపైన అధికారులు కూడా ఇప్పటిదాకా అంటే దీనికి సంబంధించి సర్వేలు ఏం చేస్తున్నారు అది కూడా మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ కార్యాలయాన్ని ఉంచుతారా, తొలగిస్తారా, లేదంటే ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయిస్తారా, ప్రభుత్వ కస్తూర్బా గాంధీ లాంటి పాఠశాలలు ఉన్నాయి, విద్యార్థులకు వస్తువులు లేని అక్కడ కనీసం త్రాగునీరు లేరు, బాత్రూమ్ లేరు, 300 మంది విద్యార్థులకు 3 బాత్రూమ్లు అని చెప్పి అక్కడ మనం ఐటమ్స్ కూడా చేసిన సందర్భం ఉంది. అలాంటి దుర్మార్గమైన పరిస్థితి ఉన్న అలాంటి పాఠశాలలకు ఇలాంటి భవనం కేటాయిస్తే కూడా ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం దీనిపైన కొంత వేచి చూడాలి. ఇది కేవలం రాజకీయమైన కామెంట్స్కే పరిమితం అవుతుందా, మంత్రి కోమటిరెడ్డి ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు? అట్ ద సేమ్ టైం ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా ఒకటే అంటున్నారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు దమ్ముంటే వచ్చి దీనిపైన నువ్వు చెయ్యి, అధికారులకు ఏదో నోటితో చెప్పడం కాదు, దమ్ముంటే పేపర్ మీద పెట్టు, పేపర్ మీద లిఖితపూర్వకమైన ఆదేశాలు జారీ చేయి. కేవలం ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని ఏదో భయభ్రాంతులకు గురి చేసి ఈ కార్యాలయాన్ని కూల్చే
ఏదో తతంగం అయితే చేస్తున్నావు, నీకు దమ్ముంటే నువ్వే రాని సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇక్కడ కొనసాగుతున్నాయి. అయితే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళకి ఇది సమయం కాదు. ఇలాంటి ఎంతోమంది హాస్టల్ విద్యార్థులు, వసతులు లేక చదువుకుంటున్న కస్తూర్బా గాంధీ పాఠశాలలు, వసతులు లేక ఆసుపత్రులు లేక ఉన్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటికి కేటాయిస్తారా, మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ నుంచి.